వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. ఎగ్జామినేషన్ హాల్లో మనం ఎలాంటి టిప్స్ని పాటించడం ద్వారా మంచి మార్కులను సాధించవచ్చు అనేటటువంటి విషయంలో చక్కటి కాన్సెప్ట్ని మనం చూస్తున్నాం. అందులో భాగంగా మరొక 3 ముఖ్యమైనటువంటి విషయాల గురించి మనం ఈరోజు చూద్దాం. స్ట్రెస్ ఇనాక్యులేషన్, రీకాల్ వర్సెస్ రికగ్నిషన్, కాన్ఫిడెన్స్ లూప్. ఈ 3 ముఖ్యమైనటువంటి అంశాల గురించి చూద్దాం. స్ట్రెస్ ఇనాక్యులేషన్ అంటే ఏంటి అంటే ఒత్తిడి యొక్క టీకా అన్నమాట. ఒత్తిడిని మనము ఏ విధంగా జయించాలి అంటే అసలైనటువంటి యుద్ధం చేయడానికంటే ముందు కృత్రిమ యుద్ధం చేయాలి. దాని అర్థం ఏంటి అంటే మీరు అసలైనటువంటి ఎగ్జామ్ని ఫేస్ చేసే ముందు కొన్ని మోడల్ టెస్ట్లని, మాక్ టెస్ట్లని రాయాలి. ఎందుకు? మన మైండ్ని సన్నద్ధం చేయడం కోసం ఆ విధంగా చేయాలి. ఈ టెస్ట్ని మనం తీసుకోవడం వల్ల ఏదైతే ఎగ్జామినేషన్ హాల్లో అసలైనటువంటి స్ట్రెస్ ఉంటుందో అది తగ్గిపోతుంది అనమాట. సో ఈ టెస్ట్ తీసుకోవడంలో కూడా 2 రకాలైనటువంటి ఆప్షన్స్ మనకు ఉంటాయి. ఒకటి, పరీక్ష హాల్లో మీరు ఎగ్జామ్ రాయడం ఏదైతే అసలైనటువంటి హాల్లో ఉంటుందో దానికోసం 2 రకాల ఆప్షన్స్ ఏంటంటే మీ ఇంట్లో మీరు మాత్రమే కూర్చొని టెస్ట్ రాయడం ఒకటో ఆప్షన్. రెండవది ఏంటంటే ఏదైనా కోచింగ్ సెంటర్లోకి వెళ్ళి ఒక 100 మంది మధ్యలో నిజంగా మాక్ టెస్ట్ ఎలా జరుగుతుందో ఆ విధంగా రాయడం రెండవ ఆప్షన్. నాకు తెలిసి మొదటి దానికంటే రెండవ ఆప్షన్ని మీరు చూస్ చేసుకోవడం చాలా మంచిది. మొదటిది మీరు రెగ్యులర్గా చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ చేసుకోండి. ఆ తర్వాత మాక్ టెస్ట్ని ఈ విధంగా రాసినప్పుడు ఏమవుతుందంటే మీ మైండ్ ట్యూన్ అవుతుంది. అసలైనటువంటి ఎగ్జామినేషన్ హాల్లో కూడా అంతే కాన్ఫిడెంట్గా మీరు ఉంటారు కాబట్టి మంచి మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. సో ఇది స్ట్రెస్ ఇనాక్యులేషన్. తర్వాతది రీకాల్ వర్సెస్ రికగ్నిషన్. ఇది ఏంటంటే ఒక ప్రశ్న చదవగానే ఏబిసిడి అనేటటువంటి 4 ఆప్షన్స్ని చూడకుండా, చదవకుండా కేవలం ప్రశ్న చదివిన వెంటనే ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఏమిటి అని మన మనస్సులో రీకాల్ చేసుకోవడాన్ని అద్భుతమైనటువంటి విషయంగా మనం చూసుకోవాలి. రికగ్నిషన్ అంటే ఏంటంటే మనం ప్రశ్న చదివిన తర్వాత ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అయి ఉంటుంది అనేటటువంటి దాన్ని గుర్తించడాన్ని రికగ్నిషన్ అంటారు. సో రీకాల్ అనేటటువంటిది ప్రశ్న చదవగానే మీకు ఆన్సర్ స్ఫురించడం. రికగ్నిషన్ అంటే ఆప్షన్స్ చదివిన తర్వాత మీకు స్ఫురించడం. సో ఇది ఎప్పుడు వస్తుందంటే సబ్జెక్టు మీద పట్టు ఉన్నప్పుడు, ఎక్కువ మాక్ టెస్టులు, ఎక్కువ ప్రాక్టీస్ టెస్టులు, చాప్టర్ వైజ్ టెస్టులు చేసినప్పుడు మాత్రం ఇది వస్తుంది. సో మీరు ఎప్పుడైనా కూడా ఈ లెవెల్లో కనుక ప్రిపరేషన్ని కొనసాగించినట్లయితే, రీకాల్ లెవెల్లో కనుక ప్రిపరేషన్ని కొనసాగించినట్లయితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీకు వస్తాయి. తర్వాతది కాన్ఫిడెన్స్ లూప్. కాన్ఫిడెన్స్ లూప్ అంటే ఒక ఎగ్జామినేషన్లో మనకు ఈజీగా, సులభంగా మనకు వచ్చేటటువంటి ప్రశ్నల్ని ముందు పూర్తి చేయాలి. అది ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే కావచ్చు, లేదా మెయిన్స్ కావచ్చు. ముందు మనకు కాన్ఫిడెంట్గా ఉండి పర్ఫెక్ట్గా రాయగలిగి పర్ఫెక్ట్గా సమాధానం చేయగలిగేటటువంటి వాటిని ముందు పూర్తి చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే వాటిని మనం వేగంగా చేయగలుగుతాము, పర్ఫెక్ట్గా చేయగలుగుతాము. కాబట్టి మన మార్క్స్ పెరుగుతాయి. ఉదాహరణకు మెయిన్స్ అనుకోండి, చక్కగా రాస్తాము, అన్ని కోణాలను విశ్లేషిస్తాం కాబట్టి మంచి మార్కులు వస్తాయి. ఇక చివరిలో మనకు మిగిలినటువంటి వాటిని అంత పర్ఫెక్ట్గా రాయడం, 50-50 100% షూర్ అటువంటి వాటిని ముందు రాయడం, 50-50 సెకండ్ లూప్లో రాయడం, థర్డ్ లూప్లో గెస్సింగ్ చేయడం. సో ఈ విధంగా మనము ప్రశ్న పత్రాన్ని ఆన్సర్ చేసేటప్పుడు ముందు మనం ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్న వాటిని, ఆ తర్వాత 50-50% కాన్ఫిడెంట్గా ఉన్న వాటిని, ఆ తర్వాత గెస్సింగ్ వాటిని. ఈ విధమైనటువంటి 3 లూప్స్లో కనుక మనం చేసినట్టయితే మనకు ఆన్సర్ చేసేటటువంటి విధానంలో మనం చక్కటి మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఎగ్జామినేషన్ హాల్లో ఇలాంటి టిప్స్ను పాటించండి, మంచి మార్కులు సంపాదించండి, మంచి ర్యాంకులు సంపాదించండి, మంచి ఉద్యోగాన్ని పొందండి. విష్ యు ఆల్ ది బెస్ట్.